నువ్వు ఒక్కడివే కష్టపడి సంపాదిస్తున్నావు. నీ సంపాదనతో 2 కుటుంబాలు నడపడం చాలా కష్టంతో కూడుకున్న పనిరా. ఒరేయ్, ఆడవాళ్ళ మనసు ఆడవాళ్ళకే అర్థమవుతుంది. ముందు ముందు మన మధ్య ఏ గొడవలు రాకూడదు. అయినా రేపటి నుంచి వాసు కూడా ఉద్యోగానికి వెళ్తానంటున్నాడు. నేను కూడా సెక్యూరిటీ పోస్ట్ ఖాళీగా ఉందిట, వెళదాం అనుకుంటున్నాను రా. అందుకే మీ అమ్మ డబ్బులు వద్దంటోంది. ఇక నీ సంపాదన మీ ఆవిడికి ఇవ్వటం ధర్మం రా. ఏంటి నాన్న నువ్వు అమ్మలాగే మాట్లాడుతున్నావు? అయినా అసలు మీరిద్దరూ మీ గురించి ఏమనుకుంటున్నారు? నేను వేరే కాపురం పెడితే నేను వేరే మనిషినా? ఈ ఇంట్లో మనిషిని కదా? 2 కాపురాలు పెడితే ఎక్కువ ఖర్చు అవుతుందని నాకు తెలుసు. దానికోసం ఓ 4 గంటలు ఎక్స్ట్రా కష్టపడితే సరిపోతుంది. అయినా నువ్వేంటన్నా కొత్తగా ఒక్కొక్కళ్ళు కష్టపడతారంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? నీ ఉద్దేశం నేను పోషించలేనా? నా మీద నమ్మకం లేదా? దీనికోసం ఇన్నాళ్ళు నేను కష్టపడింది. అది కాదురా గోపి. ఏది కాదమ్మా? నువ్వు వేరే కాపురం పెట్టిన తర్వాత కూడా మేము నీ దగ్గర డబ్బులు తీసుకుంటే ఊరు వాడ మమ్మల్ని తప్పుగా అనుకుంటారా? చూడమ్మా, మనకేం చేయని ఊరువాడ గురించి నాకు అనవసరం. అయినా మీకు నేను చేయకపోతే ఊళ్ళో వాళ్ళు వచ్చి చేస్తారా? నాన్న, నేను మిమ్మల్ని పోషించలేనప్పుడు నేనెందుకు, నా సంపాదన ఎందుకు, నా జీవితం ఎందుకు? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నా దగ్గర నుంచి మీరు డబ్బులు తీసుకోను అంటే నేను వేరే కాపురం పెట్టను కాక పెట్టను. అర్థమైందా? ఒరే గోపి, మే ఏం చేసినా నీ మంచి కోసం, నీ ఆనందం కోసమే రా. నాన్న, ఏది మంచో ఏది చెడో నాకు బాగా తెలుసు. నేనేమి చిన్నపిల్లాన్ని కాదు. ఇంతకుముందు అలా మనం ఎన్నిసార్లు చేయలేదు? పెద్దనాన్నింట్లో సాయంత్రం దాకా ఉండి రాత్రి మన ఇంటికి వచ్చి పడుకోలేదు. అలాగే వేరే కాపురం పెట్టిన తర్వాత కూడా రాత్రి దాకా ఇక్కడే ఉండి పడుకోవడానికి మాత్రం పెద్దనాన్నింటికి వెళ్తాం. నేను చిన్నప్పటి నుంచి అమ్మ చేతి వంట తినే పెరిగాను. రేపు అచ్చంతో వేరే కాపురం పెట్టినా కూడా అమ్మ చేతి వంటే తింటాను. అర్థమైందా? ఇంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అందరం అలాగే ఉంటాం. ఖర్చులు నావే, బాధ్యతలు నావే. ఇంకే విషయం గురించి ఎవరూ మాట్లాడద్దు. ఇదిగో డబ్బులు. రేపు షెడ్కి వెళ్ళేటప్పుడు నాకు 300 కావాలి. ఆకలేస్తోంది, అన్నం వడ్డించు. అందరం కలిసి భోంచేద్దాం. విన్నావుగా వాడి మాటలు. అందుకే ముందే వివరంగా వాడికి చెప్పేద్దాం అన్నాను. ఓ ప్రమాణాలు చేయించి నా నోరు నొక్కేశావు. ఇదిగో, నువ్వు ఎప్పుడో నోరు తెరుస్తావనే నీ చేత ఆ ప్రమాణం చేయించింది. ఇదిగో, ఈ విషయం ఎప్పుడు బయటికి రాకూడదు. అర్థమైందా? వెళ్ళి వాళ్ళు కాళ్ళు కడుక్కొచ్చే లోపల భోజనం ఏర్పాట్లు చూడు. మీరేమిట్రా చూస్తున్నారు? మీరు కూడా కాళ్ళు కడుక్కోండి, భోజనం చేద్దాం. హలో హలో హలో, నేను అర్జున్ని మాట్లాడుతున్నాను. అర్చన, అర్చన, నీ గొంతు విని ఎన్నాళ్ళైందో. ఎలా ఉన్నావు అర్చన? బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? నేను బాగున్నాను అర్చన. నీతో మాట్లాడదామని ఇంతకుముందు ట్రై చేశాను. ఎప్పుడు? 2 రోజుల క్రితం ఫోన్ చేశాను, కానీ అప్పుడు అత్తయ్య గారు ఫోన్ ఎత్తారు. ఆ రోజు ఫోన్ చేసింది మీరేనా? ఏ, మా అమ్మతో మాట్లాడకూడదా? లేదర్చన, మాట్లాడడం కొంచెం కష్టం అనిపించింది. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అర్చన. ఎందుకో అంత సంతోషం? ఎందుకంటే మాట్లాడుతోంది నీతో కాబట్టి. నేను మాట్లాడితే అంత సంతోషంగా ఉంటుందా? అదేంటర్చన అలా అంటావు? నీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉండదా? అర్చన, నువ్వెప్పుడెప్పుడు వస్తావా అని ప్రతి క్షణం నీకోసం ఎదురు చూస్తున్నాను అర్చన. ఇంతకుముందు మనం కలిసినప్పుడు పెద్దగా సంతోషం అనిపించలేదు, కానీ మనం విడిపోయిన తర్వాత బాధేసింది. మళ్ళీ మనం ఇప్పుడు కలుస్తున్నామంటే పట్టలేనంత ఆనందంగా ఉంది అర్చన. ఇన్ని రోజులు వెయిట్ చేశారు కదా, ఇంకా 4 రోజులు వెయిట్ చేయలేరా? కష్టం అర్చన,
ఇంకా 4 రోజులంటే చాలా కష్టం అర్చన. అర్చన, ఎవరితో మాట్లాడుతున్నావు? అది ఆ, అది మా వారితో అమ్మా. సరే, పొయ్యి మీద పాలు పెట్టాను, కాస్త చూసుకో. పొయ్యి మీద పాలున్నాయి, పొంగిపోతాయేమో, పెట్టేస్తాను. అదేంటి అర్చన, విషయం చెప్పకుండానే ఫోన్ పెట్టేస్తున్నావు? అయ్యో నామతమండా, చెప్పడమే మర్చిపోయాను. రాణి మా ఇంట్లో నోట్బుక్ మర్చిపోయిందండి. అది చెప్తామని ఫోన్ చేశాను. రాణి మీ ఇంట్లో నోట్బుక్ పెట్టి మర్చిపోయిందా? అవును, ఇంతకు ముందే రాణివాసు మా ఇంటికొచ్చారు. వెళ్ళేటప్పుడు నోట్బుక్ మర్చిపోయింది. వాళ్ళిద్దరూ మీ ఇంటికి వచ్చారా? వచ్చారండి. కాసేపు మాట్లాడి వెళ్ళిపోయారు. రేపొద్దున్నే వచ్చి నోట్బుక్ తీసుకెళ్ళమనండి. పొయ్యి మీద పాలు పొంగిపోతాయి. ఉంటాను. వాసు, వస్తున్నానయ్యా. రాణి, ఏంటన్నయ్యా? ఏమైందిరా? సాయంత్రం మీరు ఎక్కడికి వెళ్ళామని చెప్పారు? అడిగేది మిమ్మల్ని. అది మా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళామన్నయ్య. ఫ్రెండ్ అంటే అర్చన ఇంటికా? అర్చన మీ ఫ్రెండా, లేకపోతే కావ్య మీ ఫ్రెండా, ప్రియ మీ ఫ్రెండా? అది ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? వాళ్ళని అడుగు. ఎక్కడికి వెళ్ళారా? చెప్పండి. ఎక్కడికి వెళ్ళారా? మిమ్మల్ని అడిగేది. అది వదినింటికి వెళ్ళాం నాన్న. ఏమే, వదిలింటికి వెళ్ళారా? మీరెక్కడికి ఎందుకు వెళ్ళారు? ఎంత ధైర్యం ఉంటే మీరు ఎక్కడికి వెళ్తారు? ఎరా బుద్ధి తక్కువ వెదవా, దీనికంటే తెలియదనుకో. నీకేమైందిరా? మనమంటే గౌరవం లేని వాళ్ళింటికి మీరెందుకు వెళ్ళారా? చేసిన అవమానాలు చాలేదా? నీకు జీవు నెత్తులేదురా? నువ్వెందుకే అరుస్తావు? వాడు మాట్లాడుతున్నాడు కదా, నువ్వు ఉండు. అమ్మరాణి, బాసుగాడి సంగతి సరే, కానీ నువ్వు అబద్ధం చెప్పావు. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళానని ఎంత బాగా అబద్ధం చెప్పావమ్మా. ఇలా అబద్ధాలు చెప్పడం ఎప్పటి నుంచి మొదలెట్టావమ్మా? లేదన్నయ్య, ఇదే మొదటిసారి. సారీ అన్నయ్య. అలా చెప్పడానికి సిగ్గనిపించట్లేదు? అయినా అబద్ధం ఆడడానికి మనసులా వచ్చిందమ్మా. ఈ అబద్ధం నీ అంతటి నువ్వు చెప్పావా, లేకపోతే వాడు చెప్పించాడా? మరి మమ్మల్ని వదినే పిలిచిందన్నయ్య. మాకై మేం వెళ్ళలేదు. అది పిలిస్తే మాత్రం సిగ్గు సెలవు లేకుండా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమేనా? ఎంత బాగా చెప్తున్నావే. వెళ్ళారు సరే, మరి నేను అడిగినప్పుడు నాతో అబద్ధం ఎందుకు చెప్పారు? వెళ్ళి కూడా నా దగ్గర దాచారంటే అక్కడ ఏదైనా గొడవ జరిగిందా? వాళ్ళు మామూలుగా వదిలే రకం కాదు. చెప్పండి, అక్కడ ఏం గొడవ జరిగింది? అబ్బే, అలాంటిదే లేదన్నయ్య. వాళ్ళు మమ్మల్ని మర్యాదగానే చూశారు. టీ కాఫీ కూడా ఇచ్చి చక్కగా పలకరించారు. అలాంటప్పుడు నా దగ్గర ఎందుకు దాచారా? కోప్పడతావని దాచిపెట్టాం, అందుకే అబద్ధం చెప్పావన్నయ్య. ఏమ్మా, నేను ఎప్పుడైనా నీ మీద కోపం తెచ్చుకున్నానా? అబద్ధం చెప్పడం తప్పని నీకు తెలీదా? ఎందుకమ్మా అనవసరంగా తిట్లు తింటున్నావు? సారీ అన్నయ్య, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్. ఇంకెప్పుడు అబద్ధం చెప్పను. ఎరా, రాణి అంటే చిన్నపిల్ల, తనకేం తెలీదు. నీ బుద్ధి ఏమైందిరా? తనతో అబద్ధం చెప్పిస్తావా? నువ్వేమన్నాయివిరా? అమ్మకు భయపడి అలా చెప్పొద్దని చెప్పానన్నయ్య. ఆల్రెడీ ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని కోప్పడింది, అందుకే దాచాం. చిన్న అబద్ధం ఆడవలసి వచ్చిందన్నయ్య. మీరు నిజం చెప్తున్నారా, లేకపోతే ఇంకేదైనా కారణం ఉందా? లేదన్నయ్య, మేము చెప్పేది నిజమే. అసలు ఏ కారణం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దీని ఫ్రెండ్ ఇంటికి రికార్డ్ బుక్ కోసం వెళ్తుంటే వదిన కనిపించింది, రమ్మంది. అందుకే వెళ్ళి కాఫీ తాగేసి వచ్చాం. లేదురా, వీళ్ళు చెప్పిన దాంట్లో ఏదో తేడా ఉంది. మీకు మీరే ఏదో పని మీద వెళ్ళుంటారు. ఏంటది చెప్పండి. లేదమ్మా, వదిన పిలిచిందే వెళ్ళాం, అంతే. నేను నమ్మను. ఖచ్చితంగా ఇందులో ఏదో చిక్కుముడుంది. మీరేదో దాస్తున్నారు. నువ్వు కాస్త ఆగవే. వాళ్ళు చెబుతున్నారుగా వదిలి పిలిచింది వెళ్ళామని. నువ్వేంటి లేనిపోయిన పాయింట్లన్నీ లాగుతావు? అయినా నీకు ఇలాంటి డౌట్స్ వస్తాయేమిటే? ఒరే గోపి, ఏదో వదిలి పిలిచింది వెళ్ళామంటున్నారు, వదిలేయరా. సారీ అన్నయ్య, ఇంకెప్పుడు వెళ్ళవన్నయ్య. అమ్మరాణి, ఏడవకు, ముందు కళ్ళు తుడుచుకో.
ఇంకెప్పుడూ అబద్ధాలు చెప్పొద్దు. ఏ విషయమైనా నాతో మనసు విప్పి ఫ్రాంక్గా చెప్పండి. మీరు ఇంకెప్పుడూ అబద్ధాలు చెప్పరని, నాతో మనసు విప్పి ఫ్రాంక్గా మాట్లాడతారని నమ్ముతున్నాను. అమ్మా, అందరికీ అన్నం పెట్టు. ఏంటి అలా చూస్తున్నావు? వెళ్ళు, వాడు వచ్చే లోపల అన్నీ రెడీ చేయి. మీరు కూడా వెళ్ళండి. వరలక్ష్మి, కాఫీ తీసుకురా. వస్తున్నా. నాన్నా, కాఫీ. యాండి, ఆ, బయటికి వెళ్తున్నారా? అవును. మీ పాటికి మీరుండి ఏం జరుగుతుందో పట్టించుకోకుండా ఉంటే ఎలా? వరలక్ష్మి, నువ్వు చెప్పేది నాకేం అర్థం కావటం లేదే. కాస్త వివరంగా చెప్పు. అర్చన వేరు కాపురం పెట్టబోతోంది కదా, మ్. వాళ్ళు ఇల్లు తీసుకున్నారో లేదో తెలుసుకోక్కర్లేదా? వేరే కాపురానికని ఒప్పుకున్న వాళ్ళు చూడకుండా ఎలా ఉంటారే? మంచిళ్ళే చూసుంటారులే. నేననేది అది కాదండి. వాళ్ళు చూసిన ఇంటిని బట్టే కదా మనం దానికి కావాల్సిన సామాన్లు ఇచ్చి పంపించగలిగేది. కాస్త వివరంగా తెలుసుకోండి. నువ్వు చెప్పేది నిజమే. మీకన్నీ వివరంగా చెప్పాలి. వేరు కాపురం పెట్టేటప్పుడు వంట సామాన్లతో సహా అన్నీ వివరంగా ఇచ్చి పంపించడం మన ధర్మం. మ్, ఏది తక్కువైనా మళ్ళీ ఆవిడగారు యుద్ధానికి వస్తుంది. మ్. ఆవిడతో యుద్ధం రాకుండా అన్నీ ఇచ్చి పంపిద్దాం. అదేదో కాస్త తెలుసుకోండి. సరే, అలాగే. హలో, అల్లుడు గారు, నేను మీ మామయ్యను మాట్లాడుతున్నాను. ఎలా ఉన్నారు? నమస్కారం మావయ్య గారు. నేను బాగున్నాను. అర్చన ఎలా ఉంది? అర్చన బానే ఉంది. అవును, అక్కడ మీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరం బాగున్నామండి. మావయ్య గారు, ఏంటి సడన్గా ఫోన్ చేశారు? మరేం లేదు అల్లుడు గారు. వేరే కాపురం పెట్టడానికి ఇంకా 2 రోజులే టైం ఉంది కదా. ఇల్లు అది చూసారా? అడ్వాన్స్ అది ఇచ్చారా లేదా అని. చూసామండి. అలాగా? ఎక్కడ చూశారు? మీకు బాగా తెలిసిన వాళ్ళ ఇల్లే మావయ్య గారు. నాకు తెలిసిన ఇల్లా? మా పెద్దనాన్న ఇల్లండి. మీ పెదనాన్నగారి ఇల్లా? అవును మావయ్య గారు. నేను ఓ 4 ఇల్లులు చూశాను, కానీ అవేవి నాకు పెద్దగా నచ్చలేదు. మా పెద్దనాన్న ఇల్లైతే బాగుంటుందనిపించింది. పైగా నేను అర్చన మా పెద్దనాన్నకి తోడుగా ఉండొచ్చు, పెద్దనాన్న కూడా మాకు సహాయంగా ఉంటారని ఈ నిర్ణయం తీసుకున్నానండి. చాలా సంతోషం అల్లుడు గారు. ఈ విషయం మీ పెదనాన్నగారితో చెప్పారా? వారు ఒప్పుకున్నారా? సంతోషంగా ఒప్పుకున్నారు మావయ్య గారు. పోతే మీరు పని చేయాలి అల్లుడు గారు. మీ పెదనాన్నగారింట్లో ఏ సామాన్లు ఉన్నాయి, ఏమి లేవు అనేది మీరు ఒకసారి ఫోన్లో చెబితే దాన్ని బట్టి మేమేం కావాలో తీసుకొద్దామని. లేకపోతే ఉన్నయే తెస్తే వేస్ట్ అయిపోతాయి కదా. ప్రస్తుతానికి అవసరం లేదండి. ఏదైనా అవసరం ఉంటే నేనే తీసుకుంటాను. మీకెందుకండి శ్రమ? అలా అనకండి. ఇది శ్రమ అనుకునే విషయం కాదు. కూతురు వేరే కాపురం పెట్టేటప్పుడు పుట్టింటి నుంచి సామాన్లు పంపడం ఆనవాయితీ. పద్ధతి ప్రకారం మేము చేయాల్సింది చేయకపోతే నలుగురు తప్పుగా అనుకుంటారు. మావయ్య గారు, మీరు ఆ ఫార్మాలిటీస్ ఏం పెట్టుకోకండి. ఇప్పటికే మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు. ఇంకా మీరు చేయాల్సింది పాటించాల్సింది ఏమీ లేదండి. నలుగురు కోసమని మనం ఎంతకాలం చేస్తామండి? మనం కూడా మన వీలు చూసుకోవాలి కదా. మావయ్య గారు, ఇక నుంచి అర్చనకి ఏం అవసరం వచ్చినా అన్నీ నేనే చూసుకుంటాను. మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీరు ఆ ఇంటికి వచ్చి పాలు పొంగిచ్చిన తర్వాత మమ్మల్ని ఆశీర్వదిస్తే సరిపోతుందండి. మీ దీవెనలే మాకు లక్షలు కోట్లు. సరేనా అండి? మీ మాటలు వింటుంటే చాలా ఆనందంగా ఉంది. కానీ మా బాధ్యతలు కూడా మేము నెరవేర్చాలి కదా. మావయ్య గారు, నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు చేయాల్సిన దానికంటే ఎక్కువే చేశారు. ఇంక మీరు ఈ విషయం గురించి ఆలోచించొద్దు. దయచేసి నా మాట వినండి. సరే అల్లుడు గారు, ఈ విషయం నేను ఒకసారి ఇంట్లో వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మీతో మాట్లాడతాను. ఉంటానండి. అలాగే మావయ్య గారు, నమస్కారం. ఉంటానండి. అల్లుడు గారు మనకే శ్రమ పెట్టడం లేదు వరలక్ష్మి. అన్నీ ఆయనే చూసుకుంటారట. నువ్వు వేరే కాపురం అన్న దగ్గర నుంచి మనసులో ఏదో తెలియని భయం వెనక ముందు ఆడేవాణ్ణి. ఇల్లు ఎక్కడ చూస్తారు, ఎలా ఉంటారు, అల్లుడు పనికెళితే అర్చన ఒక్కతే ఎలా ఉంటుందోనని రకరకాల ఆలోచనలు బుర్రను తొలిచేసేవి. కానీ అవన్నీ అల్లుడు గారు చెప్పిన మాటతో తొలగిపోయాయి. వీళ్ళు వాళ్ళ పెదనాన్నగారింట్లోనే ఉండబోతున్నారట. ఆ మాట విన్నాక మనసుకు కాస్త ప్రశాంతత దక్కి తృప్తిగా ఉంది. ఆ పెద్దాయన మన అచ్చన్ని కన్న కూతురులా చూసుకుంటాడు.
ఆహా అదిరేయండి వాళ్ళ తెలివితేటలు. ఇలాంటి తిరకాసేదో పెడుతుందని నాకు ముందు నుంచే తెలుసు.